క్షేమగుర్తి మహిళా పోలీస్ లేట్ ఏమో పైన మరి చిత్తాంతం అడిగి వచ్చి ఇస్తున్నారు. మరి నాకు పెడతారా అడుగుతానంటే మరి నా బిడ్డలు పెట్టుకుంటే సరిపోదు. నెలకి ఇల్లు అమ్ముతారా పని అన్న ఒక అరగంట ఆగిరా కదా కొనుక్కున్నాయా లేదంటే సార్ ఒకసారి ఇటు తిరగండి సార్.
అక్కడ మనం చెక్ చేయలేదు. ముసలి ఇక్కడ ఉన్నారు. ఏకలవ్య నగరం అట్లాగే వంటవాడి కాలనీలో కూడాను ఆర్డినెన్స్ అంటే దాని అర్థం బహుశా మీకు తీసుకురావాలన్నటువంటి ఉద్దేశం చొప్పునే ఈ ఆపరేషన్ కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీని ప్రధాన ఉద్దేశం మీ అందరికీ కూడా తెలుసు, మీరు రోజు వార్తల్లో చూస్తూ ఉంటారు, లేదంటే వార్తాపత్రికల్లో కూడాను చదువుతూ ఉంటారు. ఒక బంధువులకి, మీ కుటుంబ సభ్యులకి, మీ స్నేహితులకి ఈ సమాచారం చెప్పాలా. ఏమని? ఎట్టి పరిస్థితుల్లో ఏకలవ్య నగర్, వంటవాడి కాలనీ గంజాయి విక్రయాలు మరియు అక్రమ రవాణాకు కాపాడేందుకు జాగ్రత్త పడతామని, గంజాయి సంబంధిత అక్రమ కార్యకలాపాలు తెలిసినప్పుడు కృషి చేస్తామని ఈ సభలో ఏకగ్రీవంగా. ఈరోజు మన ఒంగోలు టౌన్లో ఆపరేషన్ వజ్రపహార్ అంటే గంజాయి, మత్తు పదార్థాలు అక్రమ రవాణా ప్రివెంట్ చేయటము, ఇలాంటి అంశం మీద మనం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేయటం జరిగింది. ఈ ఒక్క ఆపరేషను మనకు ఒంగోలు టౌన్లోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ సబ్ డివిజన్స్లోనూ, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ సబ్ డివిజన్స్లోనూ జరుగుతూ ఉంది. ఆపరేషన్ వజ్రపహార్ ఈ కార్యక్రమంలో భాగంగా మన డీజీ గారి, అట్లాగనే ఈగల్ ఐజీ గారి ఇన్స్ట్రక్షన్సు, ఎస్పీ గారి సూపర్విజన్లో ఈరోజు ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేయటం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం యువతను, ప్రజలను మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉంచాలని చెప్పేసి, అట్లానే అక్రమ రవాణాను కంప్లీట్గా ప్రివెంట్ చేయాలన్నటువంటి ఉద్దేశం చొప్పున ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయితే ఈరోజు మనకు టౌన్లో ఏకలవ్య నగరం, అలాగనే వంటవాని కాలనీలో ఈ ఆపరేషను కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజైతే మనకు ఈ ఆపరేషన్లో ఎటువంటి మత్తు పదార్థాలు అలాంటివి అయితే మనకు ఏమీ దొరకలేదు. ఇలాంటి సెర్చ్ అండ్ ఆపరేషన్స్ మళ్ళీ ఎస్పీ గారి ఆధ్వర్యంలో వారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మిగతా ప్రదేశాల్లో ఎక్కడైతే మనకు అనుమానితులు నివాసం ఉంటున్నారో, లేదైతే ఎక్కడ ఉండేటటువంటి అవకాశం ఉందో ప్రోన్ ఏరియాస్, ఇలాంటి ప్రదేశాల్లో కూడాను ఈ ఆపరేషను కండక్ట్ చేయటం జరుగుతుంది. అట్లానే ఈరోజు కండక్ట్ చేసినటువంటి ఆపరేషన్లో మనకు సుమారు ఒక 25 మోటార్ సైకిల్స్ వరకు కూడాను వితౌట్ ఎనీ డాక్యుమెంట్స్, అంటే వారు సరైనటువంటి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ చూపించినటువంటివి కూడాను మనం వాటిని ఒక చోటకు మా స్వాధీనంలోకి తీసుకోవటం జరిగింది. అవన్నీ కూడాను వాళ్ళు సరైన డాక్యుమెంట్స్ తీసుకొచ్చినట్లయితే వాళ్ళకి అప్పచెప్తాం. లేదు అని అంటే వారి మీద కూడాను లీగల్ యాక్షన్ తీసుకోవటం జరుగుతుంది. అందరూ కూడాను, యువత మరియు పబ్లిక్ అందరూ కూడాను గంజాయి, ఇతర మత్తు పదార్థాలన్నిటికీ కూడాను దూరంగా ఉండాలని చెప్పేసి ఈ ఆపరేషన్ కండక్ట్ చేయడం జరిగింది కనుక ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను.